హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ జీరా రైస్. ఈ జీరా రైస్ అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ముందుగా 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ షాజీరా ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టేసేయాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 4 మిరియాలు, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక స్టార్ ఫ్లవర్, ఒక బిర్యానీ ఆకు అండ్ జీలకర్ర నానబెట్టుకున్నది, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలండి. ఇందులో మీరు కావాలి అనుకుంటే గ్రీన్ బటానీ వేసుకోవచ్చు, జీడిపప్పు అండ్ ముందుగానే నానబెట్టి ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా అందులో వేసి కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ వాడుకోవచ్చు. జీరా రైస్ తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం సమస్య ఉండదండి. ఈ జీరా రైస్ చాలా తొందరగా డైజెషన్ అవుతుంది. వాష్ చేసే ముందు కొంచెం కొత్తిమీర. ఈ రైస్లోకి రైతాతో అయితే చాలా బాగుంటుంది. అలాగే సైడ్ డిష్గా క్యాలీఫ్లవర్ పకోడీ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.